నువ్వు చేసే ప్రతి మాటకు, మనం చేసే ప్రతి కార్యానికి, మన యోచన చేసే ప్రతి ఆలోచనలకు బయటికి చక్కగా కనిపించవచ్చు, బయటికి సౌందర్యంగా కనిపించవచ్చు, బయటికి అందంగా కనిపించవచ్చేమో, మనుషులకు ఆకర్షణీయంగా కనిపించవచ్చేమో. అయితే నీ లోపల ఒక మనసాక్షి అనేది ఉంది, మన లోపల ఒక మనసాక్షి అనేది ఉంది. దాన్ని ఎన్నిసార్లు మనసాక్షిని చంపుకొని దేవునికి ఇష్టం లేని కార్యాలు చేశాము. ఎన్నిసార్లు పదే పదే మన మనసాక్షి మనల్ని గద్దిస్తున్నా, పదే పదే మనసాక్షి మనల్ని హెచ్చరిస్తున్నా, ఏం కాదులే, ఏం జరగదులే, ఏం అవ్వదులే, ఇలా చేస్తున్నా నేను చక్కగానే కదా బ్రతుకుతున్నా, ఇలా చేస్తున్నా ఎవరికి తెలియకుండానే కదా బ్రతుకుతున్నా, నేను చేసే కార్యం ఏ మనుష్యుడికి, ఏ కంటికి, ఏ మూడవ కన్నుకు కూడా నేను చేసే కార్యము తెలియదులే, అంత చక్కగా నేను మ్యానిపులేట్ చేసేస్తున్నా, అంత చక్కగా నేను కవర్ చేసేస్తున్నా, అంత చక్కగా నేనేం చేసేస్తున్నా, కవర్ చేసుకొని నేను బ్రతికేస్తున్నానులే అనుకుంటున్నావా? వాక్యం స్పష్టంగా చెబుతుంది, వాని క్రియల చొప్పున దేవుడు ఏది ఇస్తాడంటండి, జీతం ఇవ్వటానికి ఆయన రాబోతున్నాడు. హల్లెలూయా. ఉందా భయం మనకు? ఈ లోకంలో చేసిన కార్యాలకు ఒకవేళ మనుషుల దగ్గర మనం దొరక్కపోవచ్చు, మనుషులు ఎదుట నుండి ఎస్కేప్ అయిపోవచ్చు, మనుషులు ఎదుట నుండి తప్పించుకునే వచ్చేమో, కానీ మనం చేసే శరీరంతో చేసే ప్రతి కార్యానికి దేవుడు ఒకరోజు మనకు జీతము ఇస్తాడు. మంచి కార్యానికి ఇస్తాడండి, చెడు కార్యానికి కూడా ఇస్తాడండి.